ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. కాకినాడ రూరల్లో జగన్ పర్యటించనున్నారు. రాజపురం నుంచి యాత్ర కొనసాగుతోంది. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా యాత్ర జరుగుతుంది. మధ్యాహ్నం వరకు ఉందూరు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత కాకినాడ బైపాస్ మీదుగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు, కత్తిపూడి, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. రాత్రి గొడిచెర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ప్రస్తుతం సీఎం జగన్ బస్సు యాత్ర ఏ ప్రాంతంలో కొనసాగుతోంది? అలాగే ఇవాళ ఏ ప్రాంతాల మీదుగా ఆయన బస్సు యాత్ర కొనసాగబోతోంది? సతీష్, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ కాకినాడ రూరల్లో కొనసాగుతోంది. రాజపురం నుంచి ఇవాల్టి బస్సు యాత్ర అన్నది ఉంటుంది. పలు ప్రాంతాల్లో బస్సు యాత్ర సాగుతుంది. ఉందూరు క్రాస్ వద్ద ఇవాళ మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అచ్చంపేట జంక్షన్ వద్ద ఈరోజు సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధమైంది. కాకినాడ రూరల్ నుంచి ఇవాళ ఉదయం సీఎం జగన్ బస్సు యాత్ర అన్నది ప్రారంభమైంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, మేమంతా సిద్ధానికి సంబంధించిన బస్సు యాత్ర అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎస్టీ రాజాపురం నుంచి అయితే మాత్రం ప్రారంభమయ్యి ప్రస్తుతానికైతే మాత్రం ఇటు పెద్దాపురం బైపాస్, సామలకోట బైపాస్ మీదకి అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మధ్యాహ్నానికి భోజన విరామం అయితే తీసుకొని ఉన్నారు. భోజన విరామం ఉందూరు క్రాస్ వద్ద అయితే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట జంక్షన్ వద్ద సిద్ధం బహిరంగ సభలో అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. అయితే సిద్ధం బహిరంగ సభ సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా అయితే మాత్రం స్థానిక వైసీపీ నేతలు కూడా చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 19 నియోజకవర్గాలకు సంబంధించి బహిరంగ సభ అచ్చంపేటలో ఏర్పాటు చేశారు. అచ్చంపేటకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే బహిరంగ సభ ఏర్పాట్లతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రతపై కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టినట్లయితే తెలుస్తుంది. అయితే కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో 3 అడిషనల్ ఎస్పీలతో సుమారుగా 20 మంది డిఎస్పీల ఆధ్వర్యంలో ఈ భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అనంతరం అచ్చంపేట బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించిన తర్వాత పిఠాపురం బైపాస్ నుండి గొల్లప్రోలు బైపాస్, అదేవిధంగా చేబ్రోలు బైపాస్ మీదుగా కత్తిపూడి చేరుకుంటారు. కత్తిపూడి దగ్గర నుంచి జాతీయ రహదారిపై తుని బైపాస్ వద్దకు అయితే మాత్రం చేరుకుంటారు. తుని బైపాస్ వద్ద తర్వాత నుంచి అంటే కాకినాడ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాలో అయితే మాత్రం బస్సు యాత్ర చేరనుందని చెప్పుకోవచ్చు. గొడిచెర్ల దగ్గర రాత్రికి బస్సు కూడా చేయనున్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలుకొని కాకినాడ జిల్లా వరకు కూడా అటు అనకాపల్లి జిల్లా వరకు కూడా ఈ బస్సు యాత్ర అయితే మాత్రం కొనసాగనుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా 8 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర అయితే మాత్రం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే బస్సు యాత్రకు అయితే మాత్రం విశేష స్పందన అయితే మాత్రం వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విశేష స్పందనలో భాగంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో జనసంద్రోహం కూడా వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే అంటే ప్రతి కూడల వద్ద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రజలకు అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. అయితే ఈ రోజు అయితే మాత్రం 3 జిల్లాలకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర అయితే జరగనుంది. అయితే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బస్సు యాత్ర జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడనున్నారు, ఏ విధంగా ప్రసంగించనున్నారు, ఎటువంటి వరాల జల్లులు కురిపించనున్నారు అనే అంశంపై ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే బస్సు యాత్ర అయితే మాత్రం ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర మరి కాసేపట్లో పెద్దాపురం బైపాస్కు చేరుకుంటుంది. అనంతరం సామలకోట బైపాస్ మీదుగా భోజన విరామం అయితే మాత్రం తీసుకొని ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. సతీష్, ఇప్పటికే మనం చూస్తున్నామంటే ఈ బస్సు యాత్ర కొనసాగుతున్న ప్రాంతంలో అంతా కూడా పూర్తిగా జన సందోహంలా మనకు కనిపిస్తుంటుంది. అయితే మధ్యాహ్నం భోజన విరామం తర్వాత బహిరంగ సభ అన్నది ఎప్పుడు ఉండబోతోంది?
ప్రస్తుతానికి అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే బస్సు యాత్ర అయితే మాత్రం ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర రంగంపేట మీదుగా పెద్దాపురం బైపాస్, సామలకోట బైపాస్గా ముందూరు క్రాస్ జంక్షన్ వద్దకు అయితే మాత్రం భోజన విరామం చేసుకుంటారు. అంటే భోజన విరామ సమయానికి అయితే మాత్రం 1 గంట నుంచి 2 గంటల సమయం మధ్యలో భోజన విరామం దగ్గరికి అయితే మాత్రం చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి 4 గంటలకు అంటే ముందూరు క్రాస్ జంక్షన్ దగ్గర నుంచి అచ్చంపేట వరకు కేవలం 6 కిలోమీటర్ల మేర ఉన్న నేపథ్యంలో ఈ మధ్యలో ఎటువంటి గ్రామాల లేని వల్ల డైరెక్ట్గా ముందూరు క్రాస్ జంక్షన్ దగ్గర నుంచి అచ్చంపేట వరకు అయితే మాత్రం జరగనుంది. అచ్చంపేట వద్ద అయితే ఈ భారీ బహిరంగ సభ అయితే మాత్రం పాల్గొంటారు. అంటే సాయంత్రం 4 గంటల సమయంలో బహిరంగ సభలో జగన్ పాల్గొనే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చేసిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏ విధంగా మాట్లాడబోతున్నారు అనే అంశంపై ప్రతి ఒక్కరూ స్థానిక నేతలు కావచ్చు, లేకపోతే క్యాడర్ కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రస్తుతానికైతే మొత్తం చేసిన నవరత్నాలు కావచ్చు, లేకపోతే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, చేయబోతున్న అభివృద్ధి కూడా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారో, రాబోయే రోజుల్లో ఏ అంశాలు ప్రస్తావిస్తారో, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఏ అంశాలని ప్రాతిపదికగా తీసుకుంటారనే అంశంపై ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. అయితే బహిరంగ సభ అనంతరం పిఠాపురం, కత్తిపూడి మీదుగా తుని చేరుకుంటారు. తుని తర్వాత అయితే మాత్రం గొడిచెర్ల దగ్గర కూడా రాత్రికి బస్ చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష. థ్యాంక్ యూ సతీష్.